కాబట్టి వాళ్ళ నెక్స్ట్ తరాలకి ఉపయోగపడే సీఎం వస్తాడా లేదని ఎవరు ఆలోచించట్లా. అది ఆలోచించేది యూత్ ఒకటే. యూత్ కేమో ఓటర్స్ కూడా చాలా తక్కువ. సో దాని వల్ల పవన్ ఓడిపోతున్నాడు. కానీ సో అందరికి ఈవెన్ ఎల్డర్ పీపుల్స్ కూడా బాగా మెచ్యూర్ గా కొంచెం ఆలోచిస్తే పవనే వస్తాడు. సో చంద్రబాబు గురించి అంటే ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చాలా చేశాడు. ఐటీ సెక్టర్ కానీ అదంతా తీసుకొచ్చింది ఇక్కడ ఆయనే కదా. సో ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తే మనల్ని మోసం చేసేది ఒక పర్సన్ అని తెలిసినా కూడా ఆ టైంకి అటే షిఫ్ట్ అయిపోతాం. సో ఇప్పుడు రీసెంట్ గా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే పొత్తులో ఉన్నాం కాబట్టి సీఎం అభ్యర్థి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ గా చూసుకుంటే చంద్రబాబు గారు కరెక్టే. కానీ కొంచెం న్యూ మైండ్ సెట్ తో వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే చేయగలరని నా నమ్మకం. సో పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారి సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు. సో సీఎం అభ్యర్థిగా అయితే పొత్తులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అంటే కరెక్ట్. సో న్యూ ఐడియాలజీతో కూడా రావాలనుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ పక్కన ఉంటే ప్లస్ అవుతుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఈయన సీఎం గా ఉంటే ఆయన డిప్యూటీ సీఎం గా బాగుంటుందా పవన్ కళ్యాణ్ అట్లయినా ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఏదో ఒక పొజిషన్ లో ఉంటే ఏదో ఒక చేయడానికి అయితే ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది కదా. అధికారంలో ఉంటారు కాబట్టి ఏమైనా చేయొచ్చు. సో 150 సీట్స్ ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ జనసేనకి వైసీపీకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో? గెస్సింగ్ అంటే అరౌండ్ 150 వేసుకోవచ్చు. సో కొన్ని ఏమన్నా గ్యామ్లింగ్ అయితే తప్పించి 150 అయితే వస్తుంది టీడీపీ జనసేన. మిగతా సీట్లు